కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణంపై నెలకొన్న వివాదంపై అధికారులు వివరణ ఇచ్చారు. పుకార్లు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. గత కొంతకాలంగా భారీ గుంతలతో ఇబ్బందులు పడిన రాయవరం, వెల్దుర్తి, దొంతమూరు, ధర్మవరం రోడ్డుకు నాబార్డ్ కింద 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు పనులపై ప్రస్తుతం కొన్ని అపోహలు సృష్టిస్తున్నారని అధికారులు తెలిపారు. ధర్మవరం రోడ్డు టు వయా దొంతమూరు రాయవరం రోడ్ అండి. ఇది 4 కిలోమీటర్స్ ఉందండి. 4 కిలోమీటర్స్ నబార్డ్ నిధుల కింద బీటీ రెన్యువల్ శాంక్షన్ అయింది. ఇది అంతకుముందు చాలా డిస్టర్బ్డ్గా ఉండేది. ఈ రోడ్డు మీద WMM వేసామండి. WMM బీటీ అండి. బీటీ వేసి 2 రోజులే 21వ తారీఖున కంప్లీట్ అయిందండి. 21 సాయంత్రానికి అయింది. ఈలోపు 24న వెళ్ళి అంచులు వెడల్పు లేని చోట అంచులు తీసి రోడ్డు సరిగ్గా లేదు అనేసి అపోహపడి దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఇంకా క్వాలిటీ కంట్రోల్ చెకప్ అవ్వలేదు, పేమెంట్ కూడా అవ్వలేదండి. అందుకని క్వాలిటీ కంట్రోల్ చెకప్ అయిన తర్వాత మాత్రమే ఇస్తాము. 15 నుంచి 20 రోజుల తర్వాత క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. వాళ్ళు తీసిన పీస్ కూడా చూస్తే అక్కడ 40 mm ఉందండి. క్వాలిటీలో ఎటువంటి లోపం ఉండదండి. బీటీ రోడ్లో ఎలాంటి క్వాలిటీ లోపం ఉండదు.